నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో రచయిత, గాయకుడు అయిన సాహిత్యం, బేసిక్గా చెప్పాలంటే సాహిత్యం, పాట, ఆట, ఇవన్నీ ఆయన ప్రత్యేకత. ఆయనే మానుకోట ప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు, రచయిత, గాయకుడు. సో ఆయనతో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా. అదే, అంటే మీ పాటలు మేము వింటూనే ఉన్నాం, యూట్యూబ్లో చాలా సాంగ్స్ చూస్తూనే ఉన్నాం. స్టేజ్ పైన కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మీ పాట వస్తే ఆ జోష్ వేరే ఉంటుంది. మానుకోట ప్రసాద్ గారి పాట అంటే ఒక జోష్ అన్నట్టు. అసలు బేసిక్గా మానుకోట ప్రసాద్ అంటే మానుకోట అనేది ఒక ఊరి పేరు అని నాకు తెలుసు. సో మహబూబ్ బాబా. అయితే మీ ఇంటి పేరు కాకుండా మానుకోట ప్రసాద్ అనేది ఎందుకు పెట్టుకోవడం జరిగింది? అంటే తెలంగాణ ఉద్యమంలో ఓదార్పు యాత్ర ఒకటి జరిగింది. ఆ క్రమంలో మానుకోటలో రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ల దాడి జరిగినప్పుడు దాని మీద నేను రాసిన పాట మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం. అప్పుడే నేను 2013లో అప్పుడు స్టార్ట్ చేసి 2013లో ఒక ఆల్బమ్ రిలీజ్ చేసిన. దాని పేరు మానుకోట మట్టి పాట. మానుకోట మట్టి పాట. సో ఆ మానుకోట మట్టి పాట ఇప్పుడు మేము వినొచ్చు అంటారా? తప్పకుండా వినొచ్చు. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జై తెలంగాణమే అందరం. మానుకోట నా కోట, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం. ఈ ఆల్బమ్ రిలీజ్ టైంలో అరుణోదయ నాగన్న ఉండి రాజేంద్ర ప్రసాద్ అనే పేరు కాకుండా నువ్వు మానుకోట ప్రసాద్ అని పెట్టుకో, బాగుంటుంది అని సజెస్ట్ చేసిన. ఓకే ఓకే, నాగన్న అనే ఆయన మీకు సజెస్ట్ చేయడం జరిగింది మానుకోట అని. అరుణోదయ నాగన్న, అది మీ ఇంటి పేరుగా మారిపోయింది మానుకోట. మా ఇంటి పేరు మడూరి. మడూరి మానుకోట. అంటే బేసిక్ గా మానుకోట ప్రసాద్ అంటేనే అందరికి తెలుసు. రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరికి తెలియదు, నా క్లాస్మేట్స్ తప్ప. ఓకే, అంటే బేసిక్ గా మీ పేరు రాజేంద్ర ప్రసాద్. యా, వాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు నా క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ అనే పిలుస్తారు. కాదురా నాయన మానుకోట ప్రసాద్ అంటే ఒప్పుకోరాళ్ళు. కానీ అంటే అంటే ఒక మాట ఇప్పుడు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద నటుడు. సో ఆయన పేరు పెట్టుకున్నారు, కానీ మీలో కూడా చమత్కారం ఉంది, హాస్యం ఉంది. ఎందుకంటే మీ యూట్యూబ్ సాంగ్స్లలో మేము చూడడం జరిగింది, ఆ హాస్యం ఉంది ఫోక్ సాంగ్స్లో. మానుకోట ప్రసాద్ అంటే ఒక అంటే నవ్వే కాకుండా చాలా ఉద్యమ పాటలు కూడా రాయడం జరిగింది. సామాజిక నేపథ్యం ఉన్న పాటలు రాసిన నేను, తత్వగీతాలు రాసిన, ఫోక్ సాంగ్స్ రాసిన, ఇక చాలా రాసిన అన్ని. అసలు అంటే పాటలు రాయడమే కాదు, అంటే పాటలు పాడడము, ఆడడం, దానికి నటించడం కూడా. అంటే ఇది ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే మామూలుగా పాటలు రాయడం అనేది మీరు రచయిత రాస్తారు, కానీ పాడడము, నటించడం ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే నాకు రాసే కంటే ముందే నేను పాడడం స్టార్ట్ చేసినాను బేసికల్గా. ఆ తర్వాతనే నాకు కొంచెం అవకాశాలు రాలేదు పాడడానికి. అవకాశాలు రాకపోతే నాకు నేనుగా పెట్టుబడి పెట్టుకొని మా నాన్న సహాయంతో ఖమ్మంలో అగర్న వాళ్ళ అబ్బాయి అజయ్, అలాగే కాకి భాస్కర్ అన్న ఉంటాడు స్పర్శ హాస్పిటల్ అన్న సహకారంతో నేను సొంతంగా ఒక ఆల్బమ్ చేసిన. అదే 2013లో రిలీజ్ చేసిన ఆల్బమ్ నేనే రాసుకున్నాను. అంటే అప్పటికే 8th క్లాస్లో ఒక పాట రాసే స్కిల్ ఉంది కాబట్టి రాద్దామని చెప్పేసి రాసి ఆల్బమ్ చేసి అక్కడి నుంచి రచయితగా మారిన నేను. అంతకు ముందే నేను సింగర్. ఓకే, అంటే బేసిక్ గా ఒక గాయకుడు నుంచి రచయితగా మారిండ్రు. అసలు గాయకుడు అవ్వాలి అని ఎట్లా అనిపించింది? అంటే ఇంట్లో ఎవరైనా పాటలు పాడుతుండేనా, లేకపోతే ఏంది? అంటే నాన్న బుర్రకథ కళాకారుడు, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుండేది. బుర్రకథలు, బ్రహ్మంగారి చరిత్ర చెప్తుండే. ఆ తర్వాత నెక్స్ట్ మా పెదనాన్న డ్రామా ఆర్టిస్టు, మా తాత పద్యాలు రాసేటోడు. ఇట్లా ఈ నేపథ్యం ఉంది ఇంట్లో. ఓకే, అంటే ఆ నేపథ్యంతోనే మీకు రాసుడు, పాడుడు అంటే రెండు అలవాటు అయిపోయినాయి అయితే మొత్తానికి. సైమల్టేనియస్గా. అదే అసలు మొట్టమొదటిగా రాసిన పాట
ఇది మానుకోట మీద రాసిన పాటేనా మొత్తం లేదు మీరు నేను రాసిన 8th పాట? క్లాస్లో ఒక పాట రాసిన. ఓకే, 8th క్లాస్లో. 8th క్లాస్లో ధర్మన్న అని సిద్ధార్థ హై స్కూల్ నేను చదువుకున్న స్కూల్ ఉంటుండే. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ అన్న చనిపోతే 8th క్లాస్లో 10th డే రోజు కామన్గా వాళ్ళు సిపిఐ పార్టీ అనమాట. కామన్గా 10th డే రోజు మైకులు పెట్టి పాడుతూ ఉంటారు. అక్కడ నేను ఆయన మీద రాసుకున్న పాట ఒకటి, ఎక్కడున్నాడో ఏమైపోయాడో చుక్కల లోకంలో చుట్టూ తిరుగుతున్నాడు, అన్నా ధర్మన్నా మాయన్నా ధర్మన్నా వేల వందనాలే మాయన్నా ధర్మన్నా. ఇట్లా అప్పుడు నాకు ఏదో తెలిసి తెలియక వచ్చి రాక అది పాత ట్యూన్ అని తెలియదు. ఆ ట్యూన్లో రాయాలి రాయొద్దన్న నాలెడ్జ్ కూడా నాకు లేదు. రాసుకున్నా ఆడపోయి పాడేసిన. కానీ ఆ పదాలు అట్లా రాయాలని ఎట్లా అనిపించింది అంటే 8th క్లాస్లో రాయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అట్లాంటి పదాలు సాహిత్యము మనకు అసలు ఆ సాహిత్యం అంటే తెలియదు, ఆ పదాలు ఏంటియో తెలియదు. కానీ ఆ 8th క్లాస్లో అట్లా రాయడం అంటే ఏదైనా బుక్ చదివి రాయడం జరిగిందా? లేదు, నార్మల్గానే రాసుకున్నా అంతే. ఆ పల్లవి వరకే రాసుకున్నా, పూర్తిగా కూడా ఏం రాయలే నేను. అంతే రాసుకొని ఆడి వరకే పాడిన. అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా మరి మీకు? లేలే, ప్రైజ్ కోసం రాయలే. ఆ రోజు 10th డే చేస్తారు కదా, కామన్గా మన క్యాసెట్ పెట్టి రికార్డ్ చేస్తారు పాటలు. స్టూడియోలో కాకుండా అక్కడ పాడే పాటలన్నీ రికార్డ్ చేస్తుంటారు అన్నట్టు. దాన్ని 2 tracks సంథింగ్ ఏదో అంటారు, అట్లా చేస్తారు. అక్కడ పాడినా నేను పాట. ఓకే, మీ పాట రికార్డ్ అయింది? అయితే అయింది, బట్ వాళ్ళ దగ్గర ఉందా లేదా నాకు తెలియదు, ఇప్పుడు అడగలేదు కూడా. 8th క్లాస్లో స్టార్ట్ అయింది, రాసిండ్రు ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ అది ఎప్పుడన్నా మధ్యలో అంటే గ్యాప్ వచ్చిందా, లేకపోతే అది 8th క్లాస్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉందా పాటలు రాయడము పాడడం? లేదు, రాయలే మళ్ళీ అసలు జోలికే పోలేదు. 2009-10 వరకు రాయలేదు. ఓకే, అంటే నా 8th క్లాస్ అంటే దగ్గర దగ్గర 99 అనుకుంటా. ఓకే, 99 నుంచి అంటే మళ్ళీ గ్యాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మళ్ళీ మొదలు ఎప్పుడు స్టార్ట్ అయింది పాట? 9లో రాయడం. ఆ తర్వాత 7లో రాసిన నేను. అంటే వేరే ఒక ఆల్బమ్ రాసిన, కూతురు సత్యనారాయణ అని మా NSS ప్రోగ్రామ్ ఆఫీసరు. ఆయన నాతోని స్వైన్ ఫ్లూ అప్పుడు చాలా ఇదైతుండే, దాని మీద ఒక ఆల్బమ్ చెప్పించిండు. దాంట్లో కొన్ని అంటే ట్రాక్ పాటలు రాసిన. ఆ తర్వాత సీరియస్గా సమాజం, తెలంగాణ ఉద్యమం ఉండాలి, ఇట్లాంటి పాటలే రాయాలి అని ఒక అవగాహన వచ్చింది మాత్రం నేను 2009లో స్టార్ట్ చేసిన. అది మా ఊరి మీద రాసిన పాట, ఈ ఒడిలోనే పెరిగిన జ్ఞాపకాలన్నీ. ఆ తర్వాత ఈ 9లోనే 10లో ఇది జరిగింది ఓదార్పు యాత్ర, దాని మీద రాళ్ళదాడి జరిగింది అప్పుడు అక్కడ. దాని మీద మళ్ళీ మానుకోట గడ్డకు వందనం రాసిన. అదే ఆల్బంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక పాట రాసిన. అదే ఆల్బంలో తెలంగాణ అమరవీరుల మీద ఒక పాట రాసిన. అదే ఆల్బంలో తెలంగాణ తల్లి గురించి రాసిన. అదే ఫస్ట్ రాసిన పాట అన్నారు కదా, పల్లె మీద రాసుకున్నా. పల్లె మీద, ఊరి మీద, ఆ 2 లైన్లు మాకోసం. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. పారేటి మా ఊరి వాగు పరవళ్ళు దొక్కుతూ సాగు, దాని చుట్టూత పచ్చని పైరు పల్లెగట్టిన పట్టు వస్త్రాలు. మా తిరుపతయ్య తాత జూడు వాటగాలాల వేటల సాగు, తాత తోకబట్టుకొని తిరిగి పరక సాపల పట్టేది నేను. వాగు వంకలే నన్నడిగెరా ఒక్కసారి వచ్చి పొమ్మన్నాయిరా. బాబా, అంటే ఎట్లా అంటే మీరు ఆ సాహిత్యము ఎట్లా అంటే ఒక 8th క్లాస్లో రాయడం అంటే అది మీరు మీ ఓన్గా రాసిండ్రు అని చెప్పారు. తర్వాత మీకు పాట మీద మక్కువ ఎట్లా కలిగింది? అంటే రాయాలి అంటే ఎట్లా బుక్స్ చదవడం జరిగిందా? ఏమైనా సాహిత్యానికి సంబంధించిన బుక్స్, రచయితలు మన చాలామంది ఉన్నారు ప్రజా గాయకులు, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళతో ఉండడం, అట్లాంటివి ఏమైనా జరిగినాయా? అంటే బుక్స్ ఏం చదవలేదు నేను ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద పాట రాయాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవడము, దానికి సంబంధించిన బుక్ లాంటిది ఏదైనా దొరికితే చదవడము. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఏ పాట రాయలేదు. సాహిత్యపరమైన అయితే ఏది చదవలేదు నేను. ఇప్పటిదాకా బుక్స్ ఏం చదవలేదు? లేదు, చదవలేదు. సాహిత్యపరమైన పుస్తకాలు ఏది చదవలేదు.
ఉన్నాయి, చాలా పుస్తకాలు కొనుక్కొని పెట్టుకుంటాం. అంటే పల్లె నుంచి వచ్చినాయి పదాలన్నీ. అంతే అంతే. అంటే ఈ పల్లె జానపదాల మీద మక్కువ ఎట్లా కలిగిందన్న మీకు? అంటే ఇక్కడ మట్టిలోనే జానపదం ఉందిరా. మన అమ్మ పాడుతుంది, మన అక్క పాడుతుంది, మన నాయన పాడతాడు, నాయనమ్మ పాడుతుంది, తాత పాడతాడు. ఇట్లా పాడుకున్న పాటలన్నీ ఆటోమేటిక్గా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరి నోటిలో పాట ఉంటుంది. ఇప్పుడు భిక్షపతన్న ఒక పాట రాస్తాడు, పాటమ్మ భిక్షపతన్న. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ. ఈ పాటలో ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా. అంటే ఎంత కాటకుడైనా బాత్రూంలో నిన్ను బతిమిలాడుకుంటాడు ఓయమ్మ. అంటే ఇక్కడ మట్టిలో ఎవరైనా ఖచ్చితంగా పాట పాడతారు, వాళ్ళకు ఖచ్చితంగా పాట వచ్చి ఉంటుంది. నువ్వు కుప్పలు కొట్టే కాడ చూడు, నాట్లేసే కాడ చూడు, నారు వీకే కాడ చూడు, ఊర్లో శ్రమ చేసే ప్రతి ఒక్కరి నోటి వెంట పాట వస్తుంది. అది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. వాళ్ళని చూస్తూ పెరిగినాం, వాళ్ళ మధ్య తిరిగినాం కాబట్టి. అంటే ఆ పదాలు అట్లా వచ్చేస్తాయి అంటారు. ఊర్లో ఏమంటారు, మనం మామూలుగా చూస్తే నది కానీ అవి ఏవి చూసినా కూడా మనకు ఆ పదాలు అట్లా వచ్చేస్తాయి. అంటే అందరు నా పాటలలో ముఖ్యంగా చాలామంది నాకు ఏం చెప్తుంటారు అంటే, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, అది విన్న వాళ్ళందరూ నీ పాటలన్నీ మనం మాట్లాడుకునే భాషలాగా ఉంటాయి, పెద్ద పెద్ద లోతైన సాహిత్యం ఉండదు కానీ లోతైన అర్థమైతే దొరుకుద్ది ఖచ్చితంగా అని చెప్తుంటారు. అట్లా లోతైన పాటలు రాసిన కూడా ఉన్నాయి. అవును. ఆ లోతైన పదాలు, లోతైన అంటే పదాలు అంటే జనరల్గా అర్థమైపోతాయి. అంటే మీరు రాసిన బాగా రీసెంట్ టైంలో అంటే ఒక 2-3 ఒక 5 years నుంచి మీకు బాగా నచ్చిన పాట ఏది? అంటే నాకు బాగా కనెక్ట్ అయిన పాట అంటే బాల్యం పాట ఒకటి ఉంటుంది, ఆ తర్వాత అమ్మ పాట ఉంటుంది. అమ్మ పాటలో నువ్వు అన్నట్టు కొంత ఏమంటారు లోతైన అర్థం ఉంటుంది ఖచ్చితంగా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవం యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా, 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా, నీ మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా. ఇట్లా అసలు అంటే వింటుంటే అర్థమైపోతుంది ఎవరికైనా. నార్మల్గా కూడా సాహిత్యం తెలవాల్సిన అవసరం లేదు, వింటే ఈ పదాలు ఇది అని, కానీ గుండెని మాత్రం హత్తుకుంటున్నాయి. ఆ తర్వాత బాల్యం మీద ఒక పాట ఉంటుంది. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, అల్లం దుర్గం ఇల్లం దుర్గం ఆడినాటలు మదిలో పదిలములే, నా మదిలో పదిలములే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, మెత్తని సుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గురుతుందా, నలుగురు కలిసి 4 రాళ్లను ఆడిన ఆటే గురుతుందా, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే, మా ఊరి బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చిన మా తరమే అద్భుతమే, ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది, హ్యాండ్రైడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది, మోపెడు బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యం రో, మా ఊరి బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చినమే మా తరమే అద్భుతమే. బాబా అద్భుతం, నిజంగా అద్భుతమే. మీ పాటలు అద్భుతం అసలు. అంటే అంటే మీరు పదాలు ఏం చదవను, అసలు పల్లె నుంచి వచ్చినాయి అని చెప్తున్నారు. అసలు ఇన్ని పద సంపద ఎట్లా అసలు అంటే సాధ్యం? కామన్గా చదువుకున్నా కదరా, డిగ్రీ చదివిన, ఆ తర్వాత ఎంఏ ఒక ఫస్ట్ సెకండ్ సెమ్ వరకు చదివిన, ఆ తర్వాత బంద్ చేసిన, కానీ డిసిఏ డిప్లొమా కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన,
కొంత కానీ చదువుకున్నా పద సంపద మాత్రం బాగుంది మీ దగ్గర. నేర్చుకున్నా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జయరాజ్ అన్నతో తిరిగిన, సాయి చంద్ అన్నతో తిరిగిన, కొమిరె వెంకన్నతో తిరిగిన, ఆ తర్వాత గోరేటి వెంకన్నతో తిరిగిన కొన్ని వేదికలు, రస్మయ్య అన్నతో తిరిగిన కొన్ని వేదికలు, గద్దర్ అన్నతో కొన్ని వేదికలు పంచుకున్నాం. అంటే వాళ్ళందరూ రచయితలు, గాయకులు. వాళ్ళ దగ్గర ఏమంటారు, జయరాజ్ అన్న ఒకసారి ఏదో ఒక మాట చెప్పిండు నాకు కామన్గా. అంటే ఎంతోమంది అద్భుతమైన రచయితలు పాట రాస్తున్నప్పుడు ఈ పదం నాకొద్దు, ఈ అక్షరం నాకొద్దు అని వదిలేసిన అక్షరాలు తీసుకొని పాట రాసుకున్నాను నేను అంటే. అంటే ఆ పదాలని వదిలేసిన పదాలు తీసుకొని ఆయన పాట. అంటే అన్నకు కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకు గుర్తుంది ఆ మాట చెప్పిండు. అట్లా ఇప్పుడు మీరు కూడా అది ఫాలో అవుతున్నారండి? అంతే కదా. అట్లా పదాలు అంటే ఇప్పుడు వాళ్ళందరూ వదిలేసిన పదాలు, అక్షరాలు ఏరుకొని అదే సంపద మీ దగ్గర ఉన్నది రాసుకుంటాను. ప్రెజెంట్ ఎక్కువగా గోరెటెంకన్న పాటలు వింటా నేను, మన సురేంద్ర అన్న పాటలు వింటా, మిట్టపల్లి సురేంద్ర అన్న పాటలు. వాళ్ళ సాహిత్యం చాలా బాగుంటుంది. ఇంకా జయరాజ్ అన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉన్నాయి ఆ పాటలన్నీ. ఓకే. ఎందుకంటే మా ఊరే కాబట్టి. మీకు బాగా నచ్చిన పాట జయరాజ్ అన్నది? వాన పాట ఒకటి ఉంటుంది. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సేలల్ల నీళ్లు లేవు, సెలకల్ల నీళ్లు లేవు, వాగుల్ల నీళ్లు లేవు, వంకల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు. ఆ పదం అయితే, ఆ లైన్ అయితే అసలు అద్భుతం ఉంటది. నిన్నే నమ్ముకున్న రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, నీళ్లు అసలు ఎక్కడ లేవు నీళ్లు. ఆ పాట ఒకటి. ఇంకొకటి, సెల్లెలా నువ్వు చెయ్యాలి నీ పనంటూ లేదమ్మా, తల్లిరో నువ్వు సేదీరనిదే మానవాళికి నీడేదమ్మా, నింగి కన్నా గొప్పది నీ మది, నింగి కన్నా గొప్పది నీ మది, నేల కన్నా ఓపిక నీది, సెల్లెలా నువ్వు చెయ్యాలి నీ పనంటూ లేదమ్మా. బాబా అద్భుతమైన పాటలు. మనతో పాటు ఇప్పుడు రచయిత, గాయకుడు మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు స్ఫూర్తి కార్యక్రమంలో. సో మీరు కూడా ఆయనతో మాట్లాడాలి, మరిన్ని పాటలు పాడించుకోవాలి అంటే వెంటనే మన స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడొచ్చు, మరిన్ని పాటలు పాడించుకుందాం. మనం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం, చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నారు. సో అయితే బేసిక్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇందాక చెప్పినట్టు, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? అంటే ఇంట్లో పెద్ద నాన్న వాళ్ళు రాస్తారని చెప్పారు కదా, అంటే నాన్న ఏం చేసేవాళ్ళు, అమ్మ? నాన్న బుర్రకథ కళాకారుడు, కల్లుగీత కార్మికుడు ప్రస్తుతానికి. బ్రహ్మంగారి చరిత్ర చెప్తాడు నాన్న, చెప్తుండే, ఇప్పుడు చెప్పట్లేదు, నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్తుండే. పెదనానేమో డ్రామా ఆర్టిస్ట్ అనమాట. డ్రామా ఆర్టిస్ట్. మా తాత పద్యాలు రాసేవాడు, మా తాత చాలా పుస్తకాలు చదివేవాడు. అంటే కామన్గా తండ్రిని పంచుకుంటారు కొడుకులు, నెలకొకరి ఇళ్ళల్లో ఉంటారు తండ్రులు, తల్లిదండ్రులు. మనం చాలా చాలా చూసినాం అట్లా. నెల రోజులు కొడుకు ఇంటికాడ, నెల రోజులు కొడుకు ఇంటికాడ, నెల రోజులు. మా తాత సంఖకు పెద్ద సంచి ఉంటుండే, బత్త సంచి ఇంత పెద్దది. ఆ సంచిలో ఏం ఉండపోయేది, ఆయనకు సంబంధించిన 2 దోతులు, ఆ బనీన్లు, మిగతావన్నీ పుస్తకాలే ఉంటుండే. అది పట్టుకునే తిరిగేటాడు మా తాత, పుస్తకాలే చదువుతుండే. అంటే ఎట్లాంటి సాహిత్యం చదివాలి ఏమైనా తెలుసా? అస్సలు ఐడియా లేదు. ఆయన చనిపోయినప్పుడు మా వాళ్ళు ఏం చేసిందంటే తెలియక, దాంట్లో ఏముందో వాళ్ళకి తెలియదు, చూడలేదు వాళ్ళు, ఇప్పుడు కూడా ఆయన గమనించలేదు. తీసుకుపోయి దాన్ని అందులో వేసేది ఒక అలవాటు ఉంటుంది కదా, ఆయనతో పాటు వస్తువులు పోవాలనేది అంటారు కదా, ఆయన అందులో వేసేసి అవి ఉంటే బాగుంటుండే. ఆ బుక్స్ ఉంటే మీకు ఆయన రాసిన పద్యాలు కూడా ఇప్పుడు బయటికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుండే. మీరు మంచిగా ఇప్పుడు ఎట్లాగో యూట్యూబ్లో చాలా సాంగ్స్ చేస్తున్నారు, ఆయన పద్యాలు బయటకు వచ్చేవి. ఇప్పుడు బాధపడతారు మా వాళ్ళంతా, అయ్యో ఎంత పని చేసినవరా అని. ఇప్పుడు చాలా మట్టుకు పద్యాలు కనుమరుగైపోతున్నాయి, బయటకు వచ్చేవి అవి. అంటే నాన్న బుర్రకథ చెప్పేటప్పుడు, అదే వీరబ్రహ్మం గారిది, ఎప్పుడన్నా మీరు కూడా అంటే చెప్పడం జరిగిందా ఆయనతో పాటు వెళ్ళి? లేదు కానీ ఆయన ప్రాక్టీస్ ఇంటికాడ చేస్తున్నప్పుడు మాత్రం నేను కూడా పాటలు ప్రాక్టీస్ చేసేది, నాతోనే నాన్ననే చేపించేది. ఈ పాట ఇట్లా వాడాలి, ఆ పాట అట్లా వాడాలని. కనకాచార్య అని మా ఊర్లో బాబాయ్ అవుతారు నాకు, ఆయన పక్కన కూర్చోబెట్టి నేర్పించేది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారికి ఫ్రెండ్ ఉంటుండే ఆయన మెజిషియన్, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అట్లా ఆయన నేర్పించిన పాట
జోలాలి పాడాలి జోలాలి పాడాలి ఈ జోల పాటతో పాపాయి ఆపాలి నీ గోల పాపాయి ఆపాలి నీ గోల పాపాయి. ఈ పాట బాగా నేర్పించేది నాకు. ఇక నానేమో కామన్గా అన్ని అన్నల పాటలు, కొన్ని సామాజిక గీతాలు, ఆయన టైలరింగ్ కూడా చేసేది అనమాట. టైలరింగ్ చేసినప్పుడు ఒక కుండల స్పీకర్ పెట్టి దానికి రంధ్రాలు పెట్టి అది పైన ఇక్కడ ఏమంటారు ఆ గుడిసె మీద కట్టేది లోపల. ఇక ఆ పాటలు వినుకుంటా కొండల్లో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి ఈ పాటలన్నీ వస్తుండేది. అట్లా పాటలు వింటూ మీకు కూడా పాడాలి అని ఇంట్రెస్ట్ కలిగింది. ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నది ఎప్పుడు? స్టేజ్ మీద ఎక్కింది ఎప్పుడు? ఫస్ట్ మైక్ పట్టుకున్నది ఎప్పుడు? ఫస్ట్ టైం మైక్ పట్టుకొని పాడింది, స్టేజ్ ఎక్కింది అయితే నేను 9th క్లాస్లో అనుకుంటా, 8th 9th క్లాస్లో సినిమా పాట పాడినా నేను. అంతకంటే ముందు 6th 7thలో స్కూల్లో వాడిన, స్కూల్ కాంపిటీషన్లలో వాడినా. ఇదేంటంటే మహబూబాబాద్లో ఉన్నటువంటి గాంధీ పార్కులో అన్ని స్కూల్స్ కాంపిటీషన్, మొత్తం స్కూల్స్. అందులో నేను పోయి కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏమమ్మా చిరుగాలి తోరణాలు కడతావా ఈ పాట. మరి ఏమైంది అంటే కాంపిటీషన్ ఏం జరిగింది? పోయిందా? కాంపిటీషన్ పోయింది, కానీ ఇప్పుడు మానుకోట ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అంటే నా వాయిస్ ఏమో ఫోక్ వాయిస్, వాడిన పాట ఏమో సినిమా పాట. అసలు ఏడ సింక్ అవుతుంది, పొంతనే ఉండదు, దానికి దీనికి సంబంధమే లేదు. అది వాళ్ళకి నచ్చలేదు. అదే మంచి ఏదైనా ఫోక్ పాట వాడుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేది. ఫోక్ సామాజికం, అప్పుడు కొంచెం ఎర్రజెండ పాటలు బాగా ఉంటుండే కదా, అదే అవి వాడుంటే బాగుండేది. అంటే ఇప్పుడు ఫోక్ సినిమా, ఇందాక సినిమా ఫోక్ అని వచ్చింది కాబట్టి సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది మీరు, అంటే రచయితగా అండ్ యాక్టర్గా. అది ఏ సినిమాతో స్టార్ట్ అయింది, అసలు ఎట్లా సినిమా వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ సినిమాలో యాక్టింగ్ చేసింది మాత్రం శరపంజరం, నవీన్ గట్టుగా నవీన్ అని తొర్రూరు తమ్ముడు డైరెక్టర్ దానికి. ఆ సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చిండు. ఆ తర్వాత రుద్రంగి సినిమాలో యాక్టింగ్ చేసిన, దాని టైటిల్ సాంగ్ కూడా రాసిన. రసమయ్య అన్న ప్రొడ్యూసరు, అజయ్ సామ్రాట్ అన్న డైరెక్టర్ దానికి. దాని తర్వాత మన భీమదేవరపల్లి బ్రాంచ్, దాంట్లో యాక్టింగ్ చేసిండ్రా లేకపోతే పాట రాయడం? యాక్టింగ్ చేసిన. ఇప్పుడు మన రుద్రాంగిలో పాట రాసిర్రు కదా, ఏం పాట అది? దాని టైటిల్ సాంగ్ రాశాను. టైటిల్ సాంగ్ ఒక 2 లైన్లు దాని మీదనే ఉంటది, రుద్రాంగి అని ఉంటుంది, కొంచెం గుర్తులేదు అది. అంటే కైలాష్ ఖేర్ పాడిండు ఆ పాట. కైలాష్ ఖేర్ గారు పాడిండ్రు. త్యాగాలే నిన్ను తలచి తల వంచి మొక్కేనే మా తల్లి నీకమ్మా, ఇట్లా స్టార్ట్ అవుతుంది పాట. బాబా, అంటే సినిమాల్లోకి జానపదం నుంచి సినిమా వైపు వచ్చేసిండ్రు. అంటే ఇప్పుడు సినిమాలో ఇంకా అంటే యాక్టింగ్ వైపు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అంటే రైటర్గానే ఉందాం అనుకుంటున్నారా? లేదు, నేను యాక్టింగ్ వైపు కంటిన్యూ చేయాలని ట్రై చేస్తున్నా, లిరిసిస్ట్గా కూడా ట్రై చేస్తున్నా. లాస్ట్ ఇయర్ మన మ్యాడ్ 1కి రాసిన నేను, బీమ్స్ అన్న మ్యూజిక్ దానికి నాకు అవకాశం ఇచ్చిండు అన్న. మ్యాడ్ 1కి రాసిన. సో ఆ సిచ్యువేషన్ తీసేసి వాళ్ళు. ఓకే, ఆ సిచ్యువేషన్ తీసేయడం జరిగింది. ఆ పాట అక్కడ పెట్టిర్రు కానీ ఆ బిట్ అంటే పాట షూట్ అయిపోయింది, అంతా అయిపోయింది, నాకు డబ్బులు కూడా ఇచ్చిళ్ళు, అన్నీ అయిపోయింది. సో వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ లేపేయడం వల్ల అందులో పాట కూడా ఎగిరిపోయింది అనమాట. అయ్యో, ఓకే, పర్లేదులేండి. మీరు అంటే ఆ పాట రాయడం అయితే జరిగింది కానీ ఇంకా ఆ సాంగ్ పెట్టలేదు, కానీ వేరే దేంట్లో యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. బీమ్స్ అన్న ఇంకొక 1 year ఆగుదాం మనం, నెక్స్ట్ కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బీమ్స్ గారు చాలా సినిమాలు కూడా చేస్తున్నట్టున్నారు. సో ఒక 1 year ఆగుదాం ప్రసాద్, మనం చేసుకుందాం తర్వాత. ఇప్పుడు కొంచెం మెగాస్టార్తో చేస్తున్నారు కదా. అవునవును, ఇప్పుడు నెక్స్ట్ సినిమా రాబోతుంది. అయితే ఇప్పుడు సినిమాల వైపు వచ్చిండ్రు. ఇప్పుడు అంటే ఒక జానపదం నుంచి సినిమా అంటే అది డిఫరెంట్ కదా, అసలు సంబంధం లేదు దానికి దీనికి. అంటే ఈ సాహిత్యం వేరే ఉంటుంది, ఆ సాహిత్యం వేరే ఉంటుంది. మీరు అన్నట్టు అది పల్లె నుంచి వచ్చిన పదాలు, ఇది సినిమా సాహిత్యం అంటే మళ్ళీ వేరు. మరి దానికి దీనికి ఎట్లా అంటే రాసేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఓన్లీ జానపదాలే రాయలేదు నేను. ఇప్పుడు ఉన్న దాంట్లో నేను
ఓన్లీ జానపదాలే రాయలే, సామాజికం రాసిన, అన్ని జానర్స్ రాసిన, ఓకే అన్ని జానర్స్ ట్రై చేసిన, టచ్ చేసిన. ఇప్పుడు నాదో పాట ఉంటుంది, కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డో, ఈ పాట ఉంటుంది. అంటే ఇది డిఫరెంట్, అంటే కాలం గురించి, టైం గురించి రాసే పాట. పాట బాగా హిట్ అయింది అనుకుంటా, చాలా బాగా సోషల్ మీడియాలో బాగా హిట్ అయింది. అంటే నేనేమంటున్నా అంటే అన్ని జానర్స్ పాటలు రాసిన నేను, కాబట్టి సినిమా పాట రాయడం కూడా చాలా ఈజీ అయిపోయింది. కష్టమే, అంటే నువ్వు అన్నట్టు సాహిత్యం డిఫరెంట్ గా ఉంటది, కానీ నేను రాశాను. అంటే ఇప్పుడు సినిమా పాటలు ఎప్పుడైనా, అంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా అంటే డ్యూయట్ సాంగ్ కానీ ప్రేమ గురించి కానీ పాటలు రాయమని ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని ఎవరైనా? అడిగి రాయబోతున్నారా సినిమాల్లో? రాస్తున్నారా? అయితే ఇప్పటివరకు మనం మాటలు మాట్లాడుకుంటున్నాం, మధ్య మధ్యలో చిన్నగా వాడుకుంటూ ఉన్నాము. అసలు ట్రాక్కి రాలేదు మనం. అసలు మానుకోట ప్రసాద్ గారు అంటేనే పాటల సంపద. అయితే కమలాపురం రోడ్డాట ఈ పాట బాగా హిట్ అయింది. సో ఆ పాట ఇప్పుడు మా కోసం పాడాల్సిందే దరువేస్తూ. ఖచ్చితంగా. అంటే ఆ పాట పూర్తిగా నేను రాయలేదు. బొమ్మకంటి అర్జున్ అన్న అని ములుగు జిల్లాలో ఆయన రాసిన పాటను తీసుకొని నేను కొన్ని లిరిక్స్ ఒక 2 చరణాలు నేను యాడ్ చేసుకున్నాను. అక్కడక్కడ లేని దగ్గర కొన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఎక్స్ట్రా 2 చరణాలు రాసి పాట చేసినాం. చాలా పెద్ద హిట్ అయింది. 35 మిలియన్లు పోయింది పాట. 35 మిలియన్. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకరగొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మ, నువ్వు కంకరగొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మ, నీ పెళ్ళం సిన్నదిరో నీలి మేఘశ్యామ, నిన్ను దిట్టి మన్ను పోస్తదిరో నా ముద్దుల రాజయ్య, నిన్ను దిట్టి మన్ను పోస్తదిరో నా ముద్దుల రాజయ్య, అటుకొండ ఇటుకొండ నడుమ నల్లగొండ, నలగొండ బోదామే వన్నేలాడి రాదమ్మ, మనం నల్లగొండ బోదామే వన్నేలాడి రాదమ్మ, నాకున్నై జోడెడ్లు అచ్చమైన పెయ్యెడ్లు, అవి అమ్మి నీకు వెడతానే వన్నేలాడి రాదమ్మ, అవి అమ్మి నీకు వెడతానే వన్నేలాడి రాదమ్మ, జోడెడ్లా నమ్మొద్దు పెయ్యెడ్లా నమ్మొద్దు, పెళ్లి చేసుకోవయ్యో కూడి ఉందాం రాజయ్య, నన్ను పెళ్లి చేసుకోవయ్యో ఇద్దరముంటాం మేమయ్యా. ఈ పాట చాలా చాలా అంటే చాలా హిట్ అయింది. నాకు తెలిసి పాట బాగా వైరల్ కూడా అయింది. చాలా వైరల్. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో దగ్గర ఒక 4 అంటే నాకు తెలిసి మొన్నటి వరకు నడిచింది అది మొత్తం. అసలు రీల్స్ కూడా బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళి. అంటే వాస్తవం చెప్పాలంటే రాను బొంబాయికి రాను అనే పాట ఇప్పుడు 500 మిలియన్లు ఉంది. ఆ పాట నడుస్తున్న క్రమంలో ఈ పాట కూడా దాంతో పోటీ ఇవ్వలేదులే, కానీ వ్యూస్ పరంగా కావచ్చు కొంత రీచ్ అయింది, జనాలకైతే రీచ్ అయింది. ఓకే. అంటే ఆ పాటతో సమానంగా కాకపోయినా ఆ పాట దాకా మాత్రం బాగా జనాలకు మాత్రం రీచ్ అయింది. వ్యూస్ పరంగా కాకుండా నార్మల్ గానైతే పాట రీచ్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ చూసిన నేను కూడా ఈ పాట మీద. అంటే కమలాపురం రోడ్డాట అనే పాట మీద చాలా రీల్స్ వచ్చినాయి. ఇంతకు ముందు చాలా మంది చేసింది ఈ పాట, కానీ నేను రీసెంట్ గా అంటే దగ్గర ఒక లిరిక్స్ యాడ్ చేసుకొని చేయడం జరిగింది. ఒరిజినల్ రచయిత ఎవరనేది తెలుసుకొని చేసిన నేను. అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటే పాట రాస్తూనే ట్యూన్ చేస్తారా, లేకపోతే ముందు మామూలుగా ట్యూన్ చేసినాక పాట రాయడం జరుగుతుందా? ఎట్లా? ట్యూన్ చేసుకుంటాను నేను ముందు, ట్యూన్ చేసుకున్న తర్వాతనే పాట రాసుకుంటాను. అంటే పాట రాస్తూనే ఆ ట్యూన్ అనుకుంటారు మైండ్ లో, ఏ పాట అయినా. ఇప్పుడు మీరు రాసిన సిటాపాట సినుకుల్లో ఆ పాట చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే ఆ పాట కూడా నేను పూర్తిగా రాయలేదు. ఓకే. అది కూడా సేకరణ పాట, ఆ అమ్మాయి ప్రభా తెచ్చుకుంది. దాంట్లో కూడా ఒక 2 చరణాలు నేను యాడ్ చేసి రాసిన. ఓకే. అంటే ఆ పాటకు సంబంధించి కొన్ని మళ్ళీ మార్పులు చేసి అలా మళ్ళీ 2 చరణాలు యాడ్ చేసి లాస్ట్ 2 చరణాలు అంటే కన్క్లూజన్ ఏదైతే ఉందో అది నేను
రాసుకున్నా. నేను ఎట్లాగో బయట కూడా చిటాపట వాన సినుకులు పడుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పాట మనం పాడుకుందాం. సిట్టా పట్టా సినుకులకు ఏడదిన్నోరో రాత్రి నువ్వు ఏడవన్నోరో రాత్రి కొంటోళ్ళింటికడ కోలాటమాడితే ఆడబోయిన్నే రాత్రి నేను చూడబోయిన్నే రాత్రి సిట్టా పట్టా సినుకులకు ఏడదిన్నోరో రాత్రి నువ్వు ఏడవన్నోరో రాత్రి కొంటోళ్ళింటికడ కోలాటమాడితే ఆడబోయిన్నే రాత్రి నేను చూడబోయిన్నే రాత్రి అరే కలమబ్బాయే కరెంటు బాయే ఏడదిన్నోరో రాత్రి నువ్వు ఏడవన్నోరో రాత్రి కలమబ్బాయే కరెంటు బాయే ఏడదిన్నోరో రాత్రి నువ్వు ఏడవన్నోరో రాత్రి. ఇది ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి బాబు గారు. మేడం చెప్పండి. ఇప్పుడు మనతో పాటు మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. చెప్పు సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ మీ పాటలు అంటే చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక మీ నుండి అంబేద్కర్ పాట ఒకటి కావాలి సార్. అంబేద్కర్ పాట. అంబేద్కర్ పాటలలో నేను రాసిన 4-5 పాటలు ఉన్నాయి, మరి దాంట్లో మీకు ఏ పాట కావాలి? ఇది బొమ్మ కాదురా పాట ఉంది కదా సార్. అవును, ఆ పాట నాకు చాలా ఇష్టం సార్. అది తప్పకుండా నేను కూడా కొన్ని వేదికల మీద పాడతా సార్ ఆ పాట. మీరు సింగరా? అంటే కొంచెం లైట్ గా పాడతా సార్. అదే తెలుసు నాకు. మీరు బాబు గారు అయితే ఇప్పుడు లైవ్ లో మీరు ఉన్నారు కాబట్టి ఆయనతో పాడించడం కంటే మీరు ఒక 2 లైన్లు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు స్టేజ్ మీద వాడతా అన్నారు కాబట్టి ఒక 2 లైన్లు. అవును, ఇది బాగుంటది. ఇంకా ఆయన పాట మీరు పాడితే లైవ్ లో ఇంకా బాగుంటది, మజా వస్తుంది. బాబు గారు మేడం, మీరు ఒక 2 లైన్లు పాడితే ఇంకా బాగుంటది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అంటే 2 లైన్లు అంటే 2 లైన్లు వాడారు బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాల్. ఇంకేమైనా మాట్లాడతారా మన ప్రసాద్ గారితో, మానుకోట ప్రసాద్ గారితో? మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు అసలు కాల్. నమస్తే అండి. హలో మేడం. చెప్పండి భాగవతి గారు. మేడం నేను భగవతి మేడం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆశ్రమ స్కూల్ టీచర్ నేను. ఓకే, ఇప్పుడు మనతో పాటు మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నామ్మా, చెప్పండి అమ్మా. మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు కాల్ చేయాలనిపించింది కొంచెం చెప్పడానికి. మీ సార్ చెప్పండి అమ్మా, వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మనగాళ్ళం సాంగ్ చాలా ఇష్టం సార్ నాకు. భాగవతి గారు మీ వాల్యూమ్ అంటే మీది వాయిస్ క్లియర్ గా లేదండి, కొంచెం లౌడ్ గా మాట్లాడతారా? ఓకే. అదే సార్, మీ పాటలలో మనబాల్యం సాంగ్ మనబాల్యం సాంగ్ చాలా ఇష్టం. మన బాల్యం సాంగ్ అంటున్నారు. మన బాల్యం సాంగా? మనబాల్యం సాంగ్ చాలా ఇష్టం సార్. చాలా బాగుంది, చాలా అర్థవంతంగా. ఒకసారి ఆ పాట విన్న తర్వాత మన బాల్యంలోకి వెళ్ళిపోయి నిజంగా గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి. చాలా బాగుంది సాంగ్. థ్యాంక్స్ అమ్మా. అదే సార్, నేను టీచర్ని కదా సార్. అయితే మా స్కూల్లో ఆ సాంగ్ పైన డాన్స్ కూడా చేపిస్తున్నా సార్. స్కూల్లో ఆ పాట మీద డాన్స్ కూడా చేయడం జరిగిందంట. చాలా అద్భుతమైన విషయం అండి భాగవతి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అసలు అంటే ఆ పాట మీద డాన్స్ చేయడం కూడా జరిగిందంట. అంటే ఆవిడ వాయిస్ కొంచెం క్లియర్గా లేదేదో, అంటే ఇప్పుడు వెదర్ వల్ల కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది యాక్చువల్గా. అంటే ఆవిడ చెప్పినట్టు ఆ బాల్యం సాంగ్ ఇందాక మీరు వాడిండ్రు, అసలు ఆ పాట చాలా అద్భుతంగా ఉంది. అంటే చిన్నప్పుడు మన బాల్యం గుర్తొచ్చేస్తుంది ఆ పాటిండి, అర్థమయ్యే విధంగా. అన్ని ఆటలు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కామన్గా ఫైనల్గా దాని కన్క్లూజన్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ రావడం వల్ల, ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో ఆడాల్సిన ఆటలు, నేర్పించాల్సిన ఆటలు స్ట్రెంత్ లేక ప్రైవేట్ స్కూల్ అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి, గ్రౌండ్స్ లేవు చాలా మందికి. సో గేమ్స్ ఏమి ఉండవు పిల్లలకి. ఇప్పుడు మనం ఇప్పుడు నా చిన్నతనంలో నేను ఆడుకున్న ఆటలు కానీ ఈ తరం పిల్లలకి ఎవరికి తెలియదు. నాకంటే ముందు తరం వాళ్ళు ఆడుకున్న ఆటలు ఎవరికి తెలియదు. అవును.
అంటే ఆ పాటలు మొత్తం ఆటలు ఏం మొత్తం ఆడుకున్నాము ఆటలే ఏంది? ఉంటాయి. కోతి కొమ్మచ్చి, ముక్కు గీచుడు, అల్లం దుర్గం. ఆ పాట నాకు తెలిసి ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పాడడం జరిగింది ఆ పాట. పాడిన అంటే నాకు అది బాగా ఇష్టమైన పాట. నాకు నేను రాసిన పాటలలో నాకు బాగా ఇష్టమైన పాట అది. అదే అంటే ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాయడం జరిగింది మీరు? అంటే సామాజికం, జానపదం అన్ని కలుపుకొని ఒక 200 చిల్లర ఉంటాయి. ఇక మిగతా పాటలు అన్ని కలుపుకొని ఉంటాయి ఒక 300 పైన. అంటే మీకు వచ్చిన అవార్డులు కానీ ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి ఇప్పటి వరకు? అంటే పెద్ద పెద్ద అవార్డ్స్ అయితే నాకేం రాలేదు. కాకపోతే ఏంటంటే వరంగల్లో ఒక తమ్ముడు నరేష్ అనే తమ్ముడు వాళ్ళు నంది అవార్డ్స్, ఫోక్ జానపద వరంగల్ నంది అవార్డు కళాకారులకు నంది అవార్డ్స్ అని ఇచ్చిళ్ళు. అదొక అవార్డు వచ్చింది. తర్వాత గదర్ అన్నది ఏదో ఫౌండేషన్ నుంచి సాయాలేఖ్య ఫౌండేషన్ నుంచి గదరన్న అవార్డు ఇచ్చిళ్ళు. నెక్స్ట్ అంటే నాకు వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నేను రాసిన చెరువు పాట నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది ఈవేళ అనే పాట 9వ తరగతి పిల్లలకు తెలంగాణ వ్యాప్తంగా 2017లో 5 మార్కుల క్వశ్చన్కి వచ్చింది. 5 మార్కుల క్వశ్చన్ 9వ తరగతి పిల్లలకి, అంటే వాళ్ళకి ఎగ్జామ్లో క్వార్టర్లీ ఎగ్జామ్. ఓకే. అసలు నిజంగా చెప్పాలంటే ఒక కళాకారుడికి గుర్తింపు ఏంటంటే అవార్డులు ఇవన్నీ పక్కన పెడితే ఏ అవార్డులు వచ్చినాయి ఏందని కాకుండా మీ పాట 10 మందికి రీచ్ అయిందా లేదా, మన పాట విన్నరా లేదా, అది నిజమైన అవార్డు కళాకారుడికి, ఒక రచయితగా కానీ. ఆ పాట నేను చెరువు మీద రాసిన పాట, మంచిగా ఉంటుంది ఆ పాట కూడా. ఒక్కసారి ఆ పాట. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, కరువుతో కాలం గడిపిన కాలువ ఆకలి తీర కాలిగిన సెలుక, మురిసి ముద్దాడిన ఈ తల్లి చెరువమ్మను, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ. దాంట్లో అడిగిన చరణం ఏంటంటే, చెరువే నిండిందిగా ఇక కాలం అయిందిగా, కరువే తీరిందిగా మన చెరువే నిండిందిగా, కుమ్మరి కమ్మరి వడ్రంగి ఒడిలో ఒడవని పని ఉంది, కూలీ నాలికి కులమేది సేతికి దొరకని పని ఏది, చెరువే నిలిపింది మా ఊరి పరువంతరా. ఈ లైన్స్ క్వశ్చన్ గా పెట్టింది. అంటే చెరువు నిండడం వల్ల ఊరికేమైంది అనే ఒక క్వశ్చన్ అడిగిండు. ఈ చెరువు నిండడం వల్ల ఒక పల్లెటూరులో ఏ కుల వృత్తులు బ్రతికినాయి అని రచయిత అడిగిండు. ఇట్లా అడిగిండు క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మీరు ఇన్ని పాటలు రాస్తూ ఉంటారు, అంటే చాలా మంది రచయితలు ఉన్నారు, గాయకులు ఉన్నారు, అందరి నుంచి అంటే ఎప్పుడైనా మీకు వచ్చిన పెద్ద అప్రిషియేషన్, అంటే ఈ పాట చాలా అద్భుతంగా రాసినావు, అంటే మీకు నచ్చిన గాయకులు కానీ రచయితలు కానీ ఫోన్ చేసి చెప్పడం కానీ అప్రిషియేషన్స్ కానీ ఎట్లా ఎప్పుడైనా వచ్చిన సందర్భం ఉందా? అంటే ఇందాక నేను పాడిన కాలం నీతో నడవదనే పాట, అందశ్రీ గారు ఒకరోజు కాల్ చేసి జిల్లేలమ్మ జిట్ట అని ఒక పాట ఉంటుంది నాది, ఆ పాటలో ఒక చరణం ఉంటుంది, ఆ చరణం గురించి వివరిస్తూ చెప్తూ నాకు చెప్పిన మాట, చాలా బాగా రాసినావు జానపదాన్ని, అంటే ఒక అమ్మాయి వర్షన్ నుంచి తీసుకెళ్ళి దాంట్లో కూడా ఒక మెసేజ్ ఇచ్చినావు చూడు, బాగా రాసినవరా బిడ్డ, మంచిగా రాసినావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి. అంటే జిల్లేలమ్మ జిట్ట అనేది ఒక ఫోక్ సాంగ్ అది కాకుండా ఈ సాంగ్ జిల్లేలమ్మ జిట్ట నా పైన పోయే పిట్ట, ఇది ఒక పాట ఉంటుంది. గోరెటెంకన్న గారు రాసిన పాట జిల్లేలమ్మ జిట్ట అని ఒక పాట ఉంటుంది. యాడ నుండి వచ్చినారు ఈడనారా జిల్లేలమ్మ జిట్ట అన్నది ఉంటుంది. మరి మీ పాట? నా పాట ఏంటంటే, పిల్ల అంటూ పిలుసుతాడే పల్లా మీసం పిల్లగాడు, కిల్లా కిల్లా నవ్వుతాడే అల్లరి చేసి పొల్లగాడు, పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటూ ఇప్పిస్తా అంటూ ఆగం చేస్తాడే మేనత్తకు తొలుసూరి కొడుకువాడు, జిల్లేలమ్మ జిట్ట వానితోని దోస్తి ఎట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వానితోని ఎగేదెట్ట, వాడా కట్టుకు సందెకాడా సైగలు చేస్తాడు ఏందుల్లా, సేను కాడా సెయ్యి బట్టి వదలానంటాడు ఎట్టుల్లా, ఏందే ఏమే అంటాడే వాని పెన్లా నేనేనైనట్టు. అందశ్రీ అన్న ముఖ్యంగా ఇక్కడి నుంచి కనెక్ట్ అండి ఆయన.
ఈ నుంచి మాట్లాడి నాతోని ఏందే ఏమే అంటాడే వాని పెండ్లా నేనేనైనట్టు అయినా కోపం రాదేందే వాని మాయల్లోనే పడ్డట్టు జిల్లేలమ్మ జిట్ట వాని మనసు తేనె బుట్ట ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్టా. అంటే ఏంది ఇది? అంటే ఒక స్నేహితులనా లేకపోతే ఎట్లా? లేదు, ఒక ఒక అమ్మాయి అబ్బాయి కోసం మేనబావ పాడిన కోసం పాడుతుంటది. వాడు ఓకే. వద్దు నాకు, వాడు నన్ను ఏడిపిస్తాడు ఉమ్, కానీ వాడే కావాలి నాకు ఓకే. అనే కాన్సెప్ట్. ఏడిపిస్తాడు కానీ నాకు అతనే కావాలి. అంటే వాని మనసు జిల్లేలమ్మ జిట్ట వాని మనసు తేనె బుట్ట ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట ఇట్లా అంటుంటది. అసలు అంటే బేసిక్గా అంటే మీ సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్లో మనం మామూలుగా సాంగ్స్ చూసుకుంటే చాలా మట్టుకు ఈ హస్బెండ్ అండ్ వైఫ్ అవును. కొట్టుకున్న సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఆ సిచ్యువేషన్? అంటే అది రియాలిటీ నుంచి బయటకు వచ్చిందా లేకపోతే సందర్భాలు చూస్తే ఏమన్నా సందర్భాలు చూసి రాయడం జరిగిందా? ఇప్పుడు అందరూ అన్ని వర్షన్స్ చేస్తారు ఉమ్. కానీ నాకంటూ ఒక ప్రత్యేకమైన వర్షన్ ఉండాలి కదా మరి. అదే మీ పాటలు ఎక్కువ చూసుకుంటే మొత్తం హస్బెండ్ వైఫ్ ఆ కొట్టుకోవడం ఉన్న సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నాకు జనం కూడా కనెక్ట్ అయింది కూడా అక్కడే, ఆ పాటలకి కనెక్ట్ అయ్యారు. అందులో మళ్ళీ మీరే నటిస్తారు అవును, భర్తగా ఆ అవును. దెబ్బలు తింటూ. అంటే నేను ఇందాక చెప్పిన కదరా, ఉమ్, అంటే నాకంటూ ఒక డిఫరెంట్ వే ఉండాలి. ఓకే. మనము 10 మందిలో ఒకడిలా ఉంటే మనల్ని ఎవరికి గుర్తించరు. ఉమ్, ఆ 10 మంది కంటే మనం డిఫరెంట్గా ఉంటేనే గుర్తిస్తారు. ఉమ్, అది నిజం. అది నిజం. ఉమ్, సో నాకు మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి. ఫస్ట్ వచ్చిన పాటే, నాకు యాక్టింగ్లో ఫస్ట్ వచ్చిన పాటే వైఫ్ అండ్ హస్బెండ్ పాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కాదు, ఉమ్, ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అవుతుంది, భర్త ఉంటాడు, ఉమ్, మళ్ళీ నేను ట్రై చేస్తుంటాను ఆమెకు ఓకే. జానపదం. ఉమ్. ఆ పాట చేసిన, ఇక అక్కడి నుంచి మొదలు పెడితే అన్ని అలాంటి పాటలే ఆల్మోస్ట్. అంటే మీది బొంతల్ల నా బొంత అనే సాంగ్ బాగా హిట్ అయింది. అవును. ఆ పాట ఒకసారి మాకోసం. బొంతల్ల నా బొంత సిత్తారి బొంత నా బొంత నా కియ్య పొయ్యి కాడబంట బొంతల్ల నా బొంత సిత్తారి బొంత నా బొంత నా కియ్య పొయ్యి కాడబంట బొంతల్ల నీ బొంత సిత్తారి బొంత బొంతగింత అంటే పొయ్యి లేచి తంత. అసలు మొత్తం కొట్టుకోవడం తిట్టుకోవడమే పాట మొత్తం. గిన్నెల నా గిన్నె ఆకట్ల గిన్నె నా గిన్నె నా కియ్య బుక్కెడు తింటా గిన్నెల నీ గిన్నె ఆకట్ల గిన్నె గిన్నె బొన్నె అంటే ఉరికిచ్చి తంత. అట్లా అంటే అన్ని అలాంటి పాటలే ఉంటాయి కామన్గా. నేను అంటే చమత్కారం ఎక్కువ ఉంటుంది పాటలు. నాతో బయట వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ ఆల్మోస్ట్ ఇవే పాటలు కూడా ఇలాంటి పాటలే చేయించుకుంటా ఉంటారు ఓకే. యాక్టింగ్ పిలిచినప్పుడు. అసలు బేసిక్గా అంటే ఈ యూట్యూబ్ ఛానల్ రాకముందు నుంచే స్టేజ్ మీద పాటలు రాయడం పాడడం అలవాటు ఒక ప్రజా గాయకుడిగా. అసలు యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎట్లా అనిపించింది? లేకపోతే ఫస్ట్ యూట్యూబ్ వేరే వాళ్ళకి రాయడం జరిగిందా? ఫస్ట్ మనం ఛానల్ పెట్టి మీ ఛానల్ నుంచే పాటలు రాయడం స్టార్ట్ చేసిండ్రా? అంటే నాది ఫస్ట్ ఆల్బమ్ మానుకోట మట్టి పాట ఉంది కదా, ఆ తర్వాత నల్లని రేగడి పాట రాసిన నేను. వేరే ఛానల్కి లేలే, నేను రాసుకున్న పాటలు ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదు. వాటన్నిటినీ 2015లో మానుకోట పాట అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో పెట్టడం జరిగింది. సతీష్ అని ఒక తమ్ముడు నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, అన్న యూట్యూబ్ వేదిక మీదుగా పాటలు ఉంటే బాగుంటుంది, ఇప్పుడు యూట్యూబ్ నడుస్తుంది పెట్టుకోండి అని అంటే నేను మానుకోట పాట అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. ఎవరు? నమస్తే అండి, అశోక్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు మనతో పాటు మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే అశోక్ అన్న, బాగున్నావా? బాగున్నానే. ఏం సంగతి? చాలా రోజుల తర్వాత. అవునన్నా, మస్తు దినాలే. ఇది ఫస్ట్ పాట ఉంచానా, కాకతీయ చెరువుల మీద వాడిన వస్తాను, అది నల్లని రేగడి. అవునవునవును, ఒక్కసారి వాడన్నా బాగుంటుంది సంగతి. పాడినా కదా ఇందాక. లేదు మళ్ళీ మన అశోక్ రెడ్డి లేదంటే నాది నాది అంతా ఉంది అన్నది. అశోక్ రెడ్డి గారి కోరిక మేరకు మళ్ళొకసారి, అంతేనా అండి? అంతే అంతే అమ్మా, అన్న 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 వినాలని అన్న నాది నాది పాడ. నాది నాది అంటా ఉన్నారుడా, పాడతా తప్పకుండా. అసలు మీ ఫ్యాన్ బేస్ వేరే ఉందండి, అన్ని మీ పాటలు సపరేట్గా వాళ్ళు స్పెషల్గా అడుగుతున్నారు, ఆ పాట లైన్స్ కూడా చెప్తున్నారు, పాడుతున్నారు. అది బాగా హిట్, నాది నాది అంటా ఉన్నారు. అది తత్వం. అవును, ఆ పాట బాగా హిట్ అయింది. ఒక్కసారి ఆ పాట ఇందాక అడిగినట్టు అశోక్ రెడ్డి గారు మా కోసం కూడా. అశోక్ అన్న, నీ కోసం నల్లని రేగడి పాట ఇందాక వాడినా, మళ్ళీ వాడితే బాగుండదు కాబట్టి నాది నాది అంటా ఉన్నారుడా వాడతా. నాది నాది అంటా ఉన్నారుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా,
బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడుతారు. మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ అంట వచ్చేది ఏమిటిరా. ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను వంచుతుంది, అమ్మోలే ఒడిలోన దాచుకుంది. రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా, అయినోళ్ళ కందకపోయినామురా. మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే. నువ్వు నడిసిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిరకాలం ఉండాలే. బాబా అసలు మీరు సాహిత్యం చదవలేదు కాదు, మొత్తం మింగేసినట్టే ఉంది. అన్ని పదాలు ఎట్లా పుట్టుకొస్తున్నాయి అట్లా. ఇప్పుడు పని చేద్దామా, ఇందాక ఫస్ట్ కాలర్ బాబుగాడు ఉన్నాడు కదా, వాడు అడిగిన పాట వాడలేదనుకో, తర్వాత నాకు మళ్ళీ బయట కలుతాడు వాడు. ఒక్కసారి పల్లవి వాని కోసం వాడతాను. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువోద్దు నాయి బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. బాబు నీకోసమే పాడినరా. ఇందాక ఆవిడ టీచర్ కూడా అడగడం జరిగింది బాల్యం పాట. బాల్యం ఆవిడ కోసం ఒక 2 లైన్లు. ఆవిడ మరీ వాళ్ళు డాన్స్ కూడా చేసిండని చెప్పింది. మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గురుతుందా, నలుగురు కలిసి 4 రాళ్లను ఆడిన ఆటే గురుతుందా. చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే. ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోరు వీరి పేరేమి. బాబా అద్భుతం. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమని ఆడుకుంటుంటే మనం, అవన్నీ ఎక్కడ పోయినాయని, అంతేనా? ఓకే, ఇన్ని పాటలు రాసిండ్రు. ఇంత అంటే ఒక మానుకోట ప్రసాద్ ఆ పేరుని అట్లా నిలబెట్టుకోవడం కానీ, ఆ పేరు అట్లా తెచ్చుకోవడం కానీ, ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అట్లా నిలబెట్టుకొని నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం. సో ఇన్ని ఇదిలో ఎప్పుడైనా అంటే డౌన్ అవ్వడం జరిగిందా? అంటే బాధపడ్డం కానీ, అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ అట్లాంటిది, అంటే నువ్వు పాటకు నువ్వు ఇట్లా రాసింది పాట బాగాలేదు అని చాలామంది అవమానించడం కానీ, అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? అంటే ఎప్పుడైనా బాధపడడం జరిగిందా? ఎందుకు నేను ఇప్పుడు ఈ పాటల దగ్గరికి వచ్చినా, మంచిగా ఏదైనా జాబ్ చేసుకుంటే మంచిగా ఉండు అని ఎప్పుడైనా అనిపించిన సందర్భం? అంటే చాలాసార్లు అనిపించింది, కాకపోతే ఎవరు అవమానించలేదు. అందరిలాగా నేను కూడా అట్లా జాబ్ చేసుకొని నార్మల్గా ఉంటే సరిపోయేది అంటే అంటే దానికంటే ముందు నేను ఒక పాట పాడతా. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కల ఉంటది, అది నిజములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. అది మాటైనా పాటైనా గొప్ప రచనైనా ఒక్క కవితైనా. పుట్టిన కళాకారులంటే కల్మషం లేనోళ్ళనందరూ అనుకుంటారో. కళాకారులు అంటే కల్మషం లేనోళ్ళని అందరూ అనుకుంటారు, కానీ వాళ్ళలో కూడా కల్మషం ఉంటుంది. అంటే మన ఎదురుగా మన గురించి మాట్లాడరు, కానీ మనం రాసిన ఒక పదం గురించి, మనం పాడిన ఒక పాట గురించి, మనం చేసిన ఒక ప్రయోగం గురించి మన వెనక చాలామంది మాట్లాడతారు. నా గురించి మస్తు మంది మాట్లాడతారు. వీడు ఒక రచయితనా, ఎందుకు రాస్తాడు వీడు పాటలు అన్నోళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ అట్లా విన్నప్పుడు అంటే ఏమనిపిస్తుంది? అంటే పాట రాస్తున్న మరి నేను ఇంత మంచిగా రాసిన ఇంత పాట ఇంత జనాల్లోకి వెళ్తుంది, నాకేమనిపిస్తుంది అంటే అది ఈర్ష్య అనిపిస్తుంది. అంతే. అతనికి నా మీద ఈర్ష్య, కోపం, ద్వేషం ఉంది కాబట్టి అట్లా మాట్లాడుకుంటాడు. ఈర్ష్య, ద్వేషం, కోపం ఉన్నోడు ఏం చేస్తాడు? బేసిక్గా కళాకారులు అంటే అందరిని ఎంకరేజ్ చేసాడు. ఒకటి కామన్ మ్యాన్ మాట్లాడు, కళాకారులు మాట్లాడతారు. నెక్స్ట్ బేసికల్గా చెప్పాలంటే మనం పుట్టిన ఊర్లో చాలామంది ఉంటారు. ఓకే,
వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు స్టేజ్ షోస్ ఇవన్నీ కూడా ఇస్తుంటారు కదా మీరు, అవును. అంటే ఎట్లా ఒక ట్రూప్తో వెళ్తారా లేకపోతే మీకంటే ఒక సపరేట్ ట్రూప్ ఉందా? ట్రూప్ ఉంది. ట్రూప్ ఉంది. ట్రూప్తోనే ట్రూప్తో వెళ్తాం. పాటు వెళ్ళిపోతారు అంటే ఎక్కడైనా, అంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో ఇవ్వడం జరిగిందా షోస్? ఒక సింగపూర్కి మాత్రం పోయినా నేను, మిగతా సింగపూర్. కంట్రీ ఎక్కడికి పోలేదు. మిగతా కంట్రీస్ ఎక్కడ పోలే. హైదరాబాద్లో మాత్రం, అంటే హైదరాబాద్ కాకుండా మొత్తం తెలంగాణకు తెలంగాణ సంబంధించిన వ్యాప్తంగా. వ్యాప్తంగా వెళ్తూ ఉంటారు అవును. షోస్కి. అవును. ఇప్పుడు మనకి అంటే మీరు షోస్, ఇప్పుడు పాటలు రాయడం అంటే యూట్యూబ్ ఛానల్ ఉమ్. ద్వారానే మీ ఇన్కమ్ ఉంటుంది. అవును. ఇంకేమైనా చేస్తున్నారా? ఓన్లీ ఇన్కమ్ దీని ద్వారా? అంతే, ఇంకో పని రాదు నాకు. పాట తప్ప ఇంకో మాట, అంటే ఇంకో పని రాదు. పాట రాయడం తప్ప నాకు ఇంట్లో పని ఏది కూడా రాదు కనీసం. కాకపోతే ఏంటంటే నేను ఈ పాటలు రాసే కంటే ముందు రాస్తున్న క్రమంలో డిగ్రీ అయిపోయేంత వరకు కూడా చాలా పనులు చేసిన. వేళ్ళ మీద ఇట్లా ఇట్లా నోటితో చెప్పుకోవచ్చు. సుతార్ పనికి పోయినా, పత్తి తీయబోయినా, కుప్పగొట్ట పోయినా, కూలికి పోయినా, వరి కొయ్యబోయినా, వరి మొయ్యబోయినా, అన్ని పనులు చేసిరు కాబట్టి ఇంత సాహిత్యం వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఆ పనులన్నీ చేసిన నేను. ఒకవేళ ఇప్పుడు కనుక నేను, అంటే ఇప్పుడు చెప్తున్నా నేను, ఇప్పుడు కనుక మీరు అడిగిన ఎప్పుడైనా మీరు ఎందుకు వచ్చిన ఈ ఫీల్డ్లోకి మీకు అనిపించింది అని అంటే చాలాసార్లు అనిపించింది. అది సీరియస్గా అనిపించిన రోజు నేను వదిలేసిపోయి ఏ పనైనా చేసుకొని బతకగలిగే అంత. అంటే మరి పాటను వదలడం అంటే కష్టం కదా, ఆ బాధ. మరి మన పాట జనాలకు నచ్చనప్పుడు మనది ఏమంటారు, మన టైం అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ కదా. నిజంగా, ఖచ్చితంగా. కానీ మీరు మాత్రం ఎప్పుడు పాటను వదలొద్దని మేము కోరుకుంటున్నాం. మీరు మంచి రచయితగా, మంచి ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయాలి, పాడాలి. పాటను వదిలినా నన్ను పాట వదలదు ఫస్ట్. అదే, అద్భుతమైన పాటలు పాడాలి, రాయాలి, ఇంకెన్నో మంచి అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా మా టీశాట్ తరఫు నుంచి నా తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మంచి విజయం సాధిస్తారు. ఇప్పుడు మీరు ఇంకా సాంగ్స్ రాయబోతున్నారు, అవి కూడా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమంలో గెస్ట్ చెప్పిన విశేషాలు. మరో గెస్ట్తో మరో వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీశాట్.